హల్లెలూయా, హల్లెలూయా. గడిచినటువంటి సోమవారం రోజు దేవుడు తన కృపలో గుడివాడ దగ్గర ఉన్నటువంటి అంగలూరు అనబడేటువంటి ప్రాంతంలో దేవుని యొక్క పరిచర్య నిమిత్తమై రూబెన్ మినిస్ట్రీస్ సంఘ క్షేమాభివృద్ధి కూడికలను ఆ ప్రాంతంలో జరిగించడానికి ఆ స్థానిక సంఘమును బలపరచుటకు దేవుడిచ్చినటువంటి అనుకూల సమయమును బట్టి అక్కడికి వెళ్ళడానికి ప్రోత్సహించి పంపించినటువంటి పెద్దయ్య గారు, అలాగే డేవిడ్ పలయ్య గారు అక్కడికి మమ్మల్ని తీసుకువెళ్ళి ఆ ప్రాంతంలో వాక్య పరిచర్య చేయడానికి, ఆ ప్రాంతంలో వాడుకోవడానికి దేవుడు తన కృపనిచ్చాడు. లాస్ట్ మెసేజ్ అల్పుండైనటువంటి నన్ను ఆ ప్రాంతంలో అక్కడ వాడుకోవడానికి తన కృపనిచ్చి ఆ సంఘమును బలపరచుటకు దేవుడు తన కృపనిచ్చాడు. అలాగే ఆ అంగలూరు ప్రాంతం నుండి పక్కనే 6-7 కిలోమీటర్లు గుడివాడ, మరలా తిరిగి ఒక్కసారి 7-8 సంవత్సరాల క్రితం గుడివాడ బైబిల్ కాలేజీ నుండి ఇక్కడికి రావడం జరిగింది. మరలా తిరిగి 2015లో అక్కడికి వెళ్ళి అడుగుపెట్టాను, 18లో వచ్చాను, మరలా తిరిగి ఇంతవరకు వెళ్ళలేదు. దగ్గరే కదా అని చెప్పానని ఆ గుడివాడికి వెళ్ళి ఆ క్యాంపస్లో వెళ్ళడానికి దేవుడు కృపించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యగారు చూడగానే బాగా రిసీవ్ చేసుకొని కూర్చోబెట్టి, నువ్వు పెద్దోడు అయిపోయావు, అందుకే దగ్గరికి రావట్లేదు ఈ మధ్య, నీ ప్రసంగాలన్నీ కూడా నేను ఫేస్బుక్లో యూట్యూబ్లో చూస్తున్నాను, నువ్వు బాగా వాడబడతా ఉన్నావు అని చెప్పనని ప్రార్థించి సంతోషంగా అక్కడ బైబిల్ కాలేజీలో కొంతమంది విద్యార్థులు, ఒక 50 మంది అక్కడ ట్రైనింగ్ తీసుకుంటా ఉన్నారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి నిత్యానంద్ కుమార్ సార్ గారిని పిలిచి, ఎవరు వచ్చారో చూసావా అని చెప్పనని పిలిచి ఆ సార్కి నన్ను అప్పగించి తీసుకువెళ్ళి ఆ విద్యార్థులకి చిన్నబాబు చేత కొంచెం మెసేజ్ చెప్పించింది అని చెప్పి అయ్యగారు పంపిస్తే, ఎక్కడైతే విద్యార్థిగా ఉన్నానో ఆ విద్యార్థుల మధ్యలోకి వెళ్ళి మరలా తిరిగి వారి మధ్యలో కొద్ది నిమిషాలు వాక్యం పంచుకున్నాను. కొన్ని సంతోష క్షణాలను దేవుడు అక్కడ అనుగ్రహించాడు. బర్నబాస్ అయ్య గారు, అలాగే అమ్మగారు, వారి యొక్క కుటుంబము ఎంతో ప్రేమగా ఆహ్వానించి వారు చూపించినటువంటి ప్రేమ మరలా తిరిగి వారు మర్చిపోలేదన్న దానికి గుర్తుగా వారు అట్టి రీతిగా ప్రేమించినట్టు ప్రేమను నేను పొందుకోవడానికి తన కృపను దేవుడు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ ఉదయకాలం ముందు నిన్ను నన్ను మళ్ళందరినీ కూడా బలపరచు నిమిత్తమై ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని మాటలను నీవు నేను ఎరిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తున్న మాట. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి మనతో మాట్లాడుతున్న మాటలు దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. ఉదయకాలము మనం ఎరిగి ఉండాల్సినటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో యోబు రాసిన గ్రంథం 22వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. 22వ అధ్యాయము 23వ వచనం. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. చాలండి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారముల నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. చాలా మంది కోరుకుంటుంది ఏమిటనంటే అభివృద్ధి చెందాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉండాలి అని చాలామంది ఆసక్తి చూపుతారు. దానికి తగినట్లుగానే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రభుత్వాలు సైతము
మా ప్రభుత్వంలో ఈ అభివృద్ధిని చూపించాలని కోరుకుంటారు. లేకపోతే మన కుటుంబంలో మనము కూడా మీదటికి ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్పాలని అభివృద్ధి వైపు మనం కూడా ఆసక్తి కలిగినటువంటి వారంగా ప్రయాణం చేయడానికి ఇష్టపడతా ఉంటాం. బిడ్డలకు కూడా ప్రయోజకులుగా మారాలని వారు కూడా వారి ప్రయత్నాలు చేస్తూ మేము కూడా అభివృద్ధి వైపు అడుగు వేయాలని చెప్పాలని ఎంతోమంది ఎన్నో విధాలుగా ఎన్ని ఆలోచనలు చేసినప్పటికీ వారందరి యొక్క అల్టిమేట్ ధ్యేయం ఏంటి అంటే మేమందరం కూడా అభివృద్ధిలో ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి. మంచి ఆలోచన అనేకులు కలిగి ఉన్నారు, మంచిదే. వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే నీవు అభివృద్ధి పొందేదవు. ఎంత గొప్ప మంచి మాటను దేవుడు వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అభివృద్ధి పొందాలని ఆయన కూడా ఆశపడతా ఉన్నాడు. అభివృద్ధిలో ఉండాలని ఆయన కూడా ఆసక్తి చూపిస్తూ ఉన్నాడు. తన బిడ్డల్ని ఎన్నడూ కూడా ఆయన ఎక్కడున్నా వాళ్ళు అక్కడే ఉండాలని ఆయన కోరుకోడు. ప్రయోజకులుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలని ఇగో దేవుడు సహితము నిన్ను నన్ను ఆయన కోరుకొని ఉంటా ఉన్నాడు. కాబట్టి వాక్యంలో రాయబడిన మాట చూస్తే నీవు అభివృద్ధి పొందేదవు అని అంటున్నాడండి. ఈ అభివృద్ధి అనేకులు చూడాలని ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఈ అభివృద్ధి వైపు వారి యొక్క అడుగులు వేస్తూ ఉన్నారు, ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మనం కూడా అనుకోవడంలా మన కాలనీ అభివృద్ధి చెందిందా? ఎలా ఉంది? నడవటానికి కనీసం దారి కూడా లేదు. కనీసం నీళ్లు పోవడానికి కాలువలు ఉన్నాయా? అన్ని మౌలిక సదుపాయాలు ఉంటేనే అభివృద్ధి చెందినట్టు. అవేవి లేకుండా ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటే అభివృద్ధికి ఏమాత్రం కూడా మనం ఆమడ దూరంలో ఉన్నట్టు. అభివృద్ధిని మనం చూడని వారంగా ఉంటా ఉన్నాం. దేవుడు యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే నువ్వు అభివృద్ధికి పొందాలని, అభివృద్ధి వైపు నీ అడుగులు వేయాలని, అభివృద్ధిని నువ్వు చూడాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. అభివృద్ధిని చూడాలి అని అంటే, ఆశీర్వాదమును చూడాలి అని అంటే, దీవెన చూడాలి అని అంటే ఆయన ఇస్తున్నటువంటి మాట మనం ఆలోచన చేయగలిగితే చివర రాయబడినటువంటి అభివృద్ధి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కానీ మొదట రాయబడినటువంటి మాట ఏమిటనంటే నువ్వు సర్వశక్తిని వైపు నీవు అదండి ఏం చేయాలంట? సర్వశక్తిని వైపు నువ్వు తిరగాలి. చిన్నపిల్లలకి ఆహారం పెడతా ఉన్నావు అనుకో, వాడు దిక్కులు చూస్తూ ఉంటాడు, ఒక పట్టాన్ని తినడు. ఏం చెబుతాం? రే ఇటు చూడు అని అంటాం. కారణం ఏంటి? బిడ్డకి ఆహారం పెట్టాలన్నా అంటే దిక్కులు చూస్తూ ఉంటే ఆహారం పెట్టగలమా? సహకరించకుండా మనం ఇటు చూడమంటే ఇంకో వైపు చూస్తూ ఉంటే ఆ బిడ్డకి ఆహారం పెట్టడానికి మనకు కుదరదు. మనం ఏం చేస్తాం? వాడికి గద్దించి ఇటు చూడని చెప్పని అంటాం. అంటే ఇటు చూస్తే తప్ప బిడ్డకి ఆహారాన్ని పెట్టడానికి మనకు అవకాశం కుదరదు. అలాగే సర్వోన్నతుడైనటువంటి దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఆశీర్వాదమును, అభివృద్ధిని, దీవెనను చూడాలని ఆయన కూడా ఆశపడతా ఉన్నాడు. ఇప్పుడు ఎటు చూస్తున్నాం మనం? అటు ఇటు చూస్తూ ఉంటే ఆయన అంటాడు, అటు కాదు ఇటు కాదు, నువ్వు చూడాల్సింది ఇది నా వైపు చూడు. నువ్వు సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల, చాలా మంది సర్వశక్తిని వైపు ఆయన తిరగడం లేదు. దేవుడు పిలిచినట్టు పిలుపును అంగీకరించడం లేదు. దేవుడు పిలిచినప్పుడు పిలుపుకు లోబడడం లేదు. దేవుడు పిలిచినప్పుడు పిలుపును పెడచెవిన పెడతా ఉన్నారు. అనేక రకాలైనటువంటి ఆలోచనలకు తావిచ్చినటువంటి మనుషులు దేవుని మాటకు మాత్రం స్థానాన్ని ఇవ్వలేకపోతా ఉన్నారు. ఆయన ఎప్పుడు పుట్టాడండి? 2024 సంవత్సరాలకు పూర్వం దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి నీ వైపు చూశాడు. ఆయన భూమి తట్టు తేరి చూడగా, యెషయా గ్రంథంలో 8వ అధ్యాయం చివరి వచనంలో రాయబడింది, ఆయన భూమి తట్టు తేరి చూడగా ఆ బాధలను, అంధకారమును, దుస్సహమైన వేదనయు అదండి ఆయన చూస్తూ ఉన్నప్పుడు అక్కడ కనబడుతున్నటువంటి మనుషులు ఆనందంతో లేరు, ఆశీర్వాదమును పొందిన వారుగా కనబడడం లేదు. వారందరూ ఆయన భూమి తట్టు తేరి చూశాడట.
నువ్వు ఆయన వైపు చూడడం లేదు, ఆయన నీ వైపు చూస్తూ ఉన్నాడు. ఆయన నీ వైపు చూస్తూ ఉన్నప్పుడు నీ స్థితి, నీ గతి, నీ పరిస్థితి ఎలా ఉందట? ఆయన భూమి తట్టు తేరి చూడగా ఆ బాధలను, అంధకారమును, దుస్సహమైన వేదన కనపడతా ఉందట. బాధలు కనపడుతున్నాయి. అంధకారం అంటే చీకటి, వెలుగు ఏమాత్రం కనబడటం లేదు మనుషుల్లో. అందరూ కూడా చీకటిలో మగ్గిపోతా ఉన్నారు, పాపములో మగ్గిపోతా ఉన్నారు, దేవునికి దూరస్తులై ఉన్నారు. ఆయన చెప్పినటువంటి మాటను వినక ఆజ్ఞను అతిక్రమించేవాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞను అతిక్రమించినటువంటి మనుషులు వెలుగుని ఎలా పొందుకోగలుగుతారు? వెలుగుని ఎలా చూపించగలుగుతారు? వెలుగులో ఎలా బ్రతకగలుగుతారు? కాబట్టి ఆయన చూచినప్పుడు మనుషుల యొక్క స్థితిని బట్టి ఆయన మాట్లాడుతున్నమాట, నేను భూమి తట్టు తేరి చూడగా. ఆయన ఎవరు చూస్తున్నారంట? ఆయన చూస్తున్నాడు. కానీ మనం చూడలా. మనం చూడక మునిపే వాక్యంలో రాయబడిన మాట, రోమిలికి రాసిన పత్రికల్లో మనం శత్రువులమై ఉండగానే, మనం పాపులమై ఉండగానే, మనము దూరస్థులమై ఉండగానే ఆయన మనలను ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపెను. కాబట్టి మనము ప్రేమించామని కాదు, కానీ మనం ఆయన ప్రేమించకపోయినా, మనం ఆయన వైపు చూడకపోయినా ఆయన మన వైపు చూశాడు గనక ఆయన ఈ లోకాన్ని ప్రేమించాడట. అయ్యో పాపం అనుకున్నాడు, జాలిపడ్డాడు, కటాక్షము చూపాలనుకున్నాడు. కాబట్టి ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు కనుక తన ప్రాణాన్ని పెట్టి నీ మీద ఉన్న శాపమంతటిని కొట్టివేయటకు ఆయన ఆఖరి రక్తం బొట్టు వరకు ఆయన తను తాను సిలువకు అప్పగించుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన ఉచితమైనటువంటి రక్షణ నీకు అనుగ్రహించాడు. ఎలా అనుగ్రహించాడు? దేవా, నేను పాపినయ్యా, నన్ను క్షమించు, నా పొరపాట్లను తప్పులు క్షమించు. ఇంకేం చేయబడిలా, నువ్వు కోట్లు ఇవ్వబడిలా, డబ్బులు ఇవ్వబడిలా, ఇంకేం చేయబడిలా. ఒక్క మాట, దేవా నన్ను తెలుసో తెలియక ఏదో చేశానయ్యా. మనుషులు క్షమించకపోవచ్చు, దేవుడు మాత్రం క్షమించకుండా ఉండేవాడు కాదండి. ఆయన క్షమాగుణం ఉంది కనుకనే నీవు నేను నేటి వరకు ఆయన వెంబడించగలుగుతా ఉన్నావు. కనుక అలాంటి ప్రేమను చూపించినటువంటి దేవుడు నీ వైపు చూశాడు. ఇప్పుడు ఆయన అంటున్న మాట ఏమిటంటే, నువ్వు సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, ఆయన ఎవరో తెలుసు, ఆయన ఏం చేస్తాడో తెలుసు, ఆయన ఎలాంటి వ్యక్తో నీకు తెలిసినప్పటికీ కొన్నిసార్లు ఏం చేస్తాం? తెలిసిన మనుషులు మన ఎదురుగా వచ్చినప్పుడు ఏం చేస్తాం? చూడంగానే పలకరించే స్వభావం ఉందా? ఏమంటాం? తలగీరుకుంటా దిక్కులు బొక్కులు చూస్తూ ఉంటాం. కారణం ఏంటి? ఆ వ్యక్తి ఎవరో తెలుసు, కానీ పలకరించేటువంటి హృదయం లేదు. కాబట్టి ఇప్పుడు తప్పించుకోవాలంటే ఏం చేయాలి? తెలియనట్టు ఉండాలి. దేవుని దగ్గర కూడా ఆయన ఎవరో తెలుసు, ఆయన మంచితనం ఏంటో తెలుసు, ఆయన ప్రేమ ఏంటో తెలుసు, ఆయన ఎందుకు వచ్చాడో తెలుసు. కొన్నిసార్లు ఈ లోకంలో నీవు నేను సంచరిస్తూ ఉండగా ఆయన వాక్యమును పెడచెవిన పెట్టి మన ఇష్టమైనటువంటి మార్గంలో మనం నడుస్తూ ఆయన ఎరగనట్టుగా బ్రతికినటువంటి దినాలు ఎన్నో ఉన్నాయి. దానివల్ల కలిగినటువంటి ప్రతిఫలము మన జీవితమునకు ఆశీర్వాదకరమైనది ఏమి కూడా లేదు. గనక ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటనంటే, నువ్వు అభివృద్ధిని చూడాలి అని అంటే నువ్వు సర్వశక్తిని వైపు నీవు తిరగాలట. తిరిగిన ఎడల ఆయన వైపు చూడాలి. నీ మీద ఉన్నటువంటి శాపమును, నీ మీద ఉన్నటువంటి పాపమును పరిహరించబడాలి అని అంటే నువ్వు ఆయన వైపు చూడగలిగితే తప్పక ఆయన తన కరుణ కటాక్షం అనుగ్రహించడానికి ఇష్టపడతా ఉన్నాడు. శిలువ మీద ఉన్నటువంటి దొంగ అని మరి రాయబడినటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అతనికి అనేక పేర్లు ఉండొచ్చు. అతను చేసిన పనిని బట్టి, అతని వృత్తిని బట్టి అతని దొంగ అని రాయబడింది అక్కడ. దొంగను ఎవరైనా క్షమిస్తారా? ఇప్పుడు ఏం చేస్తున్నాడు దొంగ తెలుసా? నేను చేసింది పొరపాటుని గ్రహించినటువంటి దొంగ. అయ్యా, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆయన వైపు చూసి మాట్లాడుతున్నాడట. దేవుడు నాకు తెలియదని చెప్పి నేను చూడనట్టుగా ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? వెను వెంటనే నేడు నీవు నాతో కూడా పరదేశంలో
ఉందువు అని అన్నాడండి. చూచి దేవుని దగ్గర తన తప్పిదములన్నిటి ఒప్పుకున్నటువంటి దొంగ సహితము క్షమాపణకు కారకుడయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తల కార్యాల గ్రంథము 24వ అధ్యాయం 16వ వచనంలో 24:16 ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్న మాట. దేవుణ్ణి ఎరిగినటువంటి పౌలు గారు పలుకుతున్నటువంటి మాట. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లుగా అభ్యాసము చేసుకొనుంటున్నాను. నిర్దోషమైనదిగా ఉండు నిమిత్తమై. దోషముంటే ఆయన వైపు చూడలేం, పాపముంటే ఆయన వైపు చూడలేం, శాపముంటే ఆయన వైపు చూడలేం. మన మీద ఉన్నటువంటి ప్రతి పాపమును, ప్రతి శాపమును, ప్రతి దోషమును పరిహరించగలిగినటువంటి దేవుని వైపు చూడగలిగి ఉన్నటకు నీవు నేను చేయాల్సిన పని ఏమిటంటే, భక్తుడైనటువంటి పౌలు గారే ఆయన చూడాలనంటే అభ్యాసం చేస్తున్నాడు. రోజు నాకు అన్నీ తెలుసు అని చెప్పి అన్నట్టుగా ఉండడం లేదు. ఎప్పటికప్పుడు తన తప్పిదాలను ఒప్పుకుంటా ప్రయాణం చేస్తున్నాడు. అంటాడు కదా, ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లుగా అభ్యాసము చేసుకొనుచున్నాను. అభ్యాసం చేస్తున్నాను ప్రతిరోజు దేవా నా దోషములను పరిహరించు, నా పాపములను పరిహరించు అని దేవుని దగ్గర అభ్యాసం చేయడానికి గల కారణం అంటే తన మీద ఉన్నటువంటి దోషమును పరిహరించుకునే నిమిత్తమై. పౌలు గారే దేవుని చేత ఎన్నిక చేయబడి 14 పత్రికలు రాసి సంఘాలన్నిటికీ ఆయన మాదిరికరంగా తన నడవడికను మనందరికీ చూపించినటువంటి విధమును మనం ఆలోచించగలిగినప్పుడు పౌలు గారే ప్రతిదినం అభ్యాసం చేస్తూ ఉంటే నీవు నేను పరిశుద్ధపరచబడిన వారమని అనుకుంటూ మనము దేవునికి అయిష్టంగా బ్రతుకుతూ ఉన్నటువంటి జీవితాలను ఆయన చూడకుండా ఉంటాడా? నమ్మి బాప్తిసం పొందినటువంటి నాటి నుంచి నీవు నేను ఎక్కడో మాటో చూపో క్రియలో తలంపులో ఎక్కడో ఒక చోట మనం పడిపోయిన వారంగా ఉంటాం. నీతిమంతుడు 7 మార్లు పడినను అది స్వభావం ఎలాగుండిద్దనంటే ఎట్ట పడ్డానుగా ఏడా ఉందాంలే అని అనుకుని సెటిల్ అయిపోయే మనసు కాదు. ఇది తప్పని తెలియగానే వెంటనే ఏం చేస్తాడో తెలుసా? నీతిమంతుడు వెంటనే దాంట్లో నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తాడు. నీతిమంతుడు 7 మార్లు పడినను అతడు తిరిగి లేస్తాడట. లేచే స్వభావాన్ని కలిగి ఉంటాడు. పడిపోయిన వ్యక్తిగా ఉండడానికి ఇష్టపడ్డు లేచే స్వభావాన్ని కలిగి ఉంటాడు నీతిమంతుడు. కాబట్టి పౌలు గారు ప్రతి దినము అభ్యాసం చేస్తూ ఉన్నాడు. ఇదిగో మనుషులకును దేవునికిని ఎక్కడైనా దోషముందేమో, తన ద్వారా కలిగినటువంటి దోషం ఏమైనా ఉందేమోనని ప్రతి దినము కూడా అభ్యాసం చేసి తను తాను పరిశుద్ధపరచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కీర్తనకారుడైనటువంటి దావీదును మనం చూడగలిగినప్పుడు 51వ కీర్తన 2వ వచనంలో అంటాడు కదా, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి చాలండి. ఏమంటాడు? నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. చిన్నవాడిగా ఉన్నప్పుడే దేవుడు అనుకున్నాడు, పెద్దోడైన తర్వాత తప్పుటడుగేశాడు. అంత మాత్రం చేత ఆడుండిపోవాలని దావీదు ఇష్టపడలేదు. వెంటనే తేరుకొని ఇది పొరపాటు, ఇది దేవునికి అయిష్టమైన కార్యం, ఇది నాలో ఉండకూడదని అనుకొని వెంటనే దావీదు చేస్తున్న పని ఏంటంటే దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడండి. వెంటనే దేవునికి అలాగే దావీదుకు ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి ఆ అడ్డును తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.
మాట్లాడుతున్నాడు, దేవా నా దోషం పోవునట్లుగా నన్ను బాగుగా కడుగయ్యా. అంత మాత్రమే కాకుండా మాట అంటాడు కదా 24:4, కీర్తనలు 24:4, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును. చాలండి. నువ్వు అభివృద్ధి పొందాలి అని అంటే, ఆశీర్వాదం పొందాలి అని అంటే, నీకున్నటువంటి దోషములను నువ్వు పరిహరించుకోగలిగితే, నీకున్నటువంటి పాపమును నువ్వు పరిహరించుకోగలిగితే, దేవునికి నా అయిష్టతను నువ్వు తొలగించుకోగలిగితే, కీర్తనకారుడైనటువంటి దావీదు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండేవాడే. అది తెలుసుకోవాలి. దేవుడు ఎవరిని అభివృద్ధి పరుస్తాడు, ఎవరిని ఆశీర్వదిస్తాడు అని మనం ఆలోచన చేసినప్పుడు శుద్ధమైన హృదయం ఉండాలట. హృదయంలో 100 పెట్టుకొని దేవా అంటే ఆయన కనిపెట్టకుండా ఉంటాడా? ఆయన అంతరంగాలను ఎరిగిన దేవుడు. ఆయన మాట నాలుకకు రాకమునిపే ఆయన నిన్ను ఎరిగిన వాడు. నీ ముందున్నాడు, నీ వెనకాల ఉన్నాడు. ఆయనకు చీకటి కూడా వెలుగుగా ఉంటుందట. కాబట్టి ఆయన కనుమరుగై ఉండి మనం చేయగలిగినది ఏమి కూడా లేదు కనుక ఎరిగిన దావీదు అంటాడు, దేవా నీవు నన్ను దీవించాలి అంటే, నీవు నన్ను ఆశీర్వదించాలి అంటే వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకూడదయ్యా. నేను కపటముగా ప్రమాణము అంటే పైకేమో ఒకటి, లోపలేమో మరొకటి పెట్టుకొని ప్రమాణం చేయకూడదు. నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. కాబట్టి శుద్ధమైన హృదయాన్ని కలిగి ఉండటానికి దావీదు ఇష్టపడతా ఉన్నాడు. లోపల ఏ మలినాన్ని, ఏ కల్మషాన్ని పెట్టుకోవడానికి ఇష్టపడడం లేదు. దేవునికి అయిష్టమైనటువంటి ఆలోచనలు పెట్టుకోవడానికి ఇష్టపడడం లేదు. వీటన్నిటిని విడిచిపెట్టడానికి ఇష్టపడినటువంటి దావీదు పలుకుతున్నాడు కదా, ఎవరైతే వాటన్నిటిని అనుసరించగలుగుతారో వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును. అది తెలుసుకోవాలి మనం. ఎవరు ఆశీర్వాదాన్ని పొందుతారు? ఇదిగో శుద్ధమైన హృదయాన్ని కలిగి ఉండి వాడు ఆశీర్వాదాన్ని పొందుతాడు. కపటముగా ప్రమాణము చేయకుండా ఉన్నది ఉన్నట్లుగా మనం మాట్లాడగలిగినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయంలో రాయబడిన మాట 9వ వచనంలో, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనంలో, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవరు? హృదయం అన్నిటికంటే మోసకరమైనది. కాబట్టి వాక్యంలో సెలవిచ్చినటువంటి మాట దావీదు అంటాడు, హృదయము శుద్ధి కలిగి ఉండాలట. హృదయము శుద్ధి కలిగి ఉండాలి. వాడు యెహోవా వలన ఆశీర్వదించబడతాడు. ఈ హృదయంలో ఏముంటుంది? నువ్వు శుద్ధిపరచుకోకపోతే, నువ్వు కనుక ఆ హృదయంలో ఉన్నటువంటి మలిమనంతటి కూడా నువ్వు కడుక్కొనకపోతే, ఆ హృదయంలో ఉన్నది ఏమిటంటే ఆయన అంటాడు కదా, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఎవరు గ్రహించగలుగుతారు? ఎవరికి వారు నేను కరెక్ట్ అనుకుంటే అది కుదరదు. వాక్యాన్ని మనం ఆలోచనలో పెట్టుకొని వాక్యానుసారముగా మనం ఆలోచించగలిగితే, వాక్యపు వెలుగులో మనం గనక అడుగు వేయగలిగితే, ఎక్కడ తప్పు ఉందో, ఎక్కడ పొరపాటు ఉందో, ఎక్కడ సరి చేయబడాలో, ఎక్కడ ఎలా ఉండాలో, ఎక్కడ ఎలా నడుచుకోవాలో ఎవరు నేర్పిస్తారు? మనుషులు తప్పుదావ చూపించవచ్చు, కానీ దేవుని వాక్యం సరైన మార్గాన్ని చూపిస్తుంది. ఈ మార్గంలో నడవగలిగినటువంటి వ్యక్తికి ఈ వాక్యము వెలుగుగా ఉంటుంది. ఆ వెలుగులో నువ్వు నడవగలిగితే, ఎక్కడ మెట్టో, ఎక్కడ గుంటో, ఎక్కడ పల్లమో, ఎక్కడ పాముందో, ఎక్కడ పురుగుందో, ఎక్కడ నీకు హానికరమైన స్థలం ఉందో, వాటన్నిటిని తేట తెల్లగా దేవుని వాక్యము నీకు వెలుగుగా ఉండి నడిపించగలుగుతుంది. కాబట్టి శుద్ధమైనటువంటి హృదయం కలిగి ఉండాలి.
వాక్యం నీతో నాతో మాట్లాడుతున్న మాట, నువ్వు సర్వశక్తిని వైపు నువ్వు తిరగాలి. నువ్వు సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల, ఆయన వైపు తిరిగి ఉండాలి అని అంటే నీ హృదయము శుద్ధిగా మార్చుకున్నటువంటి వ్యక్తిగా ఉండగలది. దేవుడికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది ఆయన అంటున్న మాట ఏమిటనంటే, ఆ మూలవాక్యాన్ని యోబు గ్రంథం 22:23లో, నీ గుడారముల నుండి ఆ దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల. చాలండి. ఏం చేయాలంట? ఒకటి, నువ్వు ఆయన వైపు తిరగాలి. తిరగాలి అంటే శుద్ధ హృదయం ఉండాలి. రెండవది ఆయన అంటాడు, నీ గుడారములో నీ దుర్మార్గమును నువ్వు దూరముగా తొలగించిన ఎడల. ఆశీర్వదించబడ్డానికి, దీవించబడ్డానికి మన గుడారములో ఉన్నటువంటి దుర్మార్గమును తీసివేయాలంట. అంటే దేవునికి ఇష్టమైనదేదో, ఇష్టము కానిదేదో, దేవుడు చెప్పిందేదో, దేవుడు చెప్పనిదేదో, దేవుడు కోరుకున్నదేదో, దేవుడికి అయిష్టమైనదేదో నువ్వు తెలుసుకొని నీవు గృహమును ఆశీర్వాదకరంగా ఉంచుకొని నిమిత్తమై నీ గుడారములో ఉన్నటువంటి దుర్మార్గమును తీసివేయాలట. తీసివేయాలి. పరిశుద్ధ గ్రంథంలో యెహోషువ, మోషే అనబడేటువంటి గొప్ప నాయకుడి తర్వాత యెహోషువను దేవుడు కోరుకున్నాడు. యెహోషువను కోరుకున్న తర్వాత యెహోషువ యొర్దాను దాటి ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు అప్పటికి యెరికో అనబడేటువంటి గొప్ప అడ్డుగోడ వారికి ఎదురుగా నిలవబడింది. యెరికో పట్టణము వారికి అడ్డుగా నిలవబడింది. వారు వెళ్ళటానికి దారి ఏమాత్రం కూడా లేని పరిస్థితుల్లో దేవుడు యెహోషువతో చెప్పాడు, యెహోషువా, నీవు నీ ప్రజలను నన్ను స్తుతిస్తూ ఆ యెరికో గోడల వైపు మీరు తిరగండి అని చెప్పినప్పుడు దేవుని స్తుతిస్తూ ఉండగా యెరికో గోడలు కూలిపోయినాయి. ఆయన అన్నాడు, ఈ యెరికో అనబడేటువంటి ప్రాంతంలో ఇది శపితమైనటువంటి స్థలముగా నేను ఎంచుతా ఉన్నాను, కాబట్టి ఇక్కడి నుంచి నువ్వు ఏది కూడా ముట్టకూడదు, నీ ప్రజలు కూడా ముట్టకూడదు అని అన్నాడు. సరే అన్నాడు. ప్రజలందరికీ చెప్పాడు. ఆ యెరికో గోడలు కూలిన తర్వాత వారి ప్రయాణాన్ని ముందుకు కొనసాగించారు. ఆ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎవరికి వారు అందరూ దేవుని మాట వినినట్టే యెహోషువతో పాటు ఉన్నారు. ఆ తర్వాత హాయి అనబడేటువంటి ప్రాంతానికి యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడున్న జనాభా 3,000 మంది, వీరేమో లక్షల్లో ఉన్నారు. లక్షల్లో ఉన్నటువంటి వీరిదేముందలే, ఇదంతా మహా అయితే ఒక 3,000 మంది ఉంటారని చెప్పనని వారితో యుద్ధం చేయడానికి వెళ్తే ఆ హాయి పట్టణం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు వీరికి ఏమాత్రం కూడా విజయం కలగడం వల్ల, చిన్న పట్టణమే ఇదేముందని అనుకున్నటువంటి పట్టణం దగ్గర వారు ఫెయిల్ అయిపోతా ఉన్నారు. విజయాన్ని చూడలేకపోతా ఉన్నారు. అపజయం వారి వెంట వస్తూ ఉంది. ఒకప్పుడు వారికి ఎదురులేదు. యొర్దాను నదినే దాటి వచ్చారు, యెరికోనే కూల్చేశారు. ఇప్పుడు హాయి అనబడే చిన్న పట్టణం దగ్గరికి వచ్చేసరికి ఇక వాళ్ళ వల్ల కావడం లేదు. ఎన్నో ప్రయత్నాలు చేశారు, వల్ల కావడం లేదు. ఇప్పుడు యెహోషువ తలను మోకాళ్ళ మధ్యలో పెట్టి దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవునికి మొరపెట్టడం ప్రారంభించాడు. దేవా, ఎందుకయ్యా నన్ను అవమానపరుస్తున్నావు? ఇక వీటన్నిటిలో విజయం ఇచ్చినటువంటి నీవు ఎందుకు హాయి పట్టణం మీద నాకు విజయాన్ని ఇవ్వలేకపోతా ఉన్నావు? ప్రార్థన చేస్తూ ఉండగా బూడిద తన తల మీద పోసుకొని కన్నీరు గార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు దైవజనుడు. అర్థం కాని పరిస్థితుల్లో ఇప్పుడు దేవుని యొక్క వాక్కు యెహోషువను తట్టి లేపుతా ఉంది. యెహోషువా, నీ దగ్గర ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు నేను వద్దు అన్నటువంటి ఆ యెరికో స్థలములో నుండి కొన్ని వస్తువులను తీసుకొని వచ్చారు. కాబట్టి వారెవరో నువ్వు వారిని గనక ఒప్పింపజేసి వారిని తీసివేయగలిగితే తప్పక నీ జీవితంలో విజయాన్ని చూడగలుగుతావని చెప్పనంటే
యెహోషువ ప్రతి ఒక్కరిని ప్రాధేయపడి అడుగుతూ ఉంటే ఒక్కరు కూడా నోరు తెరిచి మాట్లాడలేదు. అందరూ కూడా మాకు తెలియదు. మరి ఎందుకు అపజయం కలుగుతుంది? పొరపాటు ఉందని దేవుడే చెప్తా ఉన్నాడు. కాబట్టి వారి జీవితంలో ఆ ఆశీర్వాదమును, ఆ అభివృద్ధిని వారు చూడలేకపోవడానికి కలిగిన ఆటంకాన్ని వారు గుర్తించలేకపోతా ఉన్నారు. కాబట్టి ఎవరిని అడిగినా కూడా ఎవరు మాకు తెలియదు, మేమేం చేయలేదు అని చెప్తా ఉన్నారు. చదువుదాం యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో ఎక్కడ పెట్టాడంట? ఆ డేరా మధ్య భూమిలో దాచబడి ఉన్నది. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఆకాను అనబడేటువంటి వ్యక్తి చెప్తా ఉన్నాడు. యెహోషువతో పాటు నడిచినటువంటి ఆకానే ఏం చెప్తున్నాడు? అప్పటి వరకు నాకు తెలియదని చెప్పిన బొకాయించినటువంటి వ్యక్తి యెహోషువ ఇక దినాలు గడుస్తూ ఉన్నాయి, రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇక మొత్తానికి ఇక చెప్పకపోతే ఇక నన్ను చంపేస్తారనుకున్నటువంటి సమయంలో ఇప్పుడు ఆకాను వాస్తవాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. అయ్యా, మీరు వద్దన్న మాట వాస్తవమే, కానీ దేవుడు చెప్పిన మాట కూడా వాస్తవమే, కానీ షీనారు వస్త్రాన్ని, బంగారు కమ్మిని వాటిని నేను చూడగానే నాకు ఆగలేకపోయాను. తీసుకొచ్చి దాచిపెట్టి, ఎక్కడ దాచిపెట్టాడంట? నా డేరా మధ్యలో దాచిపెట్టాను. ఎక్కడ? తన గుడారము మధ్యలో దాచిపెట్టాడంట. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటి? నీ గుడారములో ఉన్నటువంటి దుర్మార్గము నువ్వు తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు అని అంటున్నాడు వాక్యం సెలవిస్తా. ఇక్కడ ఆకాను చేసినటువంటి పని ఏమిటి? యెహోషువ చెప్పిన మాటను పెడచెవిన పెట్టి తన ఇష్టమైనటువంటి ఆలోచనకు తావిచ్చినటువంటి ఆకాను దేవుడు వద్దు అన్నటువంటి ఆ వస్తువులను తీసుకొచ్చి ఎవరికి కనబడకుండా భూమిలో దాచిపెట్టాడట. తన డేరా మధ్యలో, తన గుడారపు మధ్యలో, తను నివసించేటువంటి స్థలములో దాచిపెట్టినటువంటి ఆ వస్తువులను ఎవరు చూశారు? యెహోషువ కనిపెట్టలేకపోయాడు. పక్కనున్న మనుషులు కూడా కనిపెట్టలేకపోయాడు. ఎట్ట తెచ్చాడో, ఏం చేశాడో కానీ, ఎలా కళ్ళు కప్పాడో కానీ, కనీసం పక్కనున్న వారైనా సరే ఇదిగో ఆకాను ఫలానా వస్తువు తీసుకొచ్చాడని చెప్పని చెప్పడానికి కూడా అవకాశం లేకుండా తీసుకొచ్చి దాచిపెట్టాడంట. అంతమంది లక్షల మంది కళ్ళు కప్పడం అంటే మామూలు విషయమా? ఎంత చాకిచక్యంగా తీసుకొచ్చి దాచిపెట్టాడు. మొత్తానికి యెహోషువ చివరి వరకు కూడా యెహోషువ సైతం చెప్పకుండా దాచిపెట్టాడండి. దేవుడు నీవు నేను ఏమై ఉన్నామో సమస్తాన్ని ఎరిగిన వాడాయన. నీ ముందున్న వెనకాల ఎరిగినటువంటి దేవుడు, హృదయంతరంగాల్ని పరిశోధించేటువంటి దేవుడు, చీకటి కూడా ఆయనకి వెలుగుగా కనబడుతున్నటువంటి దేవుడు ఆకాను చేసిన పనిని గమనించలేడా? ఎందుకు అపజయాన్ని ఇచ్చాడు? ఎందుకు వెనకడుగు వేస్తూ ఉన్నాడు? ఎందుకు ఇంతమంది ఉండి కూడా హాయి అనబడే పట్టణాన్ని వారు జయించలేకపోతా ఉన్నారు? ఆ పరిస్థితిని గమనిస్తూ ఉన్నప్పుడు ఆకాను చెప్తున్న మాట ఏమిటి? చదువుదాం. 20-21. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడిని యెహోవాకు విరోధముగా, ఎవరికంట? ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు, అన్ని చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటున్నాడు. పరిస్థితి అంతా చేయి దాటిపోయినాక ముందుగా ఒప్పుకోమన్నట్టు ఒప్పుకోలేదు. దేవుడి యొక్క వాక్యం సెలవిస్తా ఉన్న మాట ఏమిటంటే, నీవు ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల నువ్వు కనికరించబడతావు. ఎప్పుడైతే నీకు అవకాశాన్ని దేవుడు ఇస్తాడు, ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలిగితే అది ఆశీర్వాదకరంగా మారుస్తాడు దేవుడు. ఇప్పుడు ఆకాను చేస్తున్న పని ఏంటో తెలుసా? దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేదు. ఎప్పుడో
అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడని యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినని నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి సినారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల వెత్తుగల ఒక బంగారు కమ్మిని చూచి, అవన్నీ మోసుకొని రావాలంటే ఎంత కనబడకుండా దాచిపెట్టుకొని వచ్చినా, మొత్తానికి వారు నిద్రపోయేటప్పుడు మళ్ళీ వెనక్కి పోయి తీసుకొచ్చాడు ఏమో కానీ, మొత్తానికి వద్దన్న పని మాత్రం చేసి కూర్చున్నాడు. చేయొద్దన్న పనిని మాత్రం చేయకుండా ఉండలేకపోయాడు. దేవుడు తీసుకోవద్దన్న దాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? తన డేరా మధ్యలో పెట్టాడండి. దానివల్ల కలిగిన నష్టం తనకు మాత్రమే కాదు, తనతో ఉన్న ఇశ్రాయేలీయులందరికీ, అలాగే తను నడిపిస్తున్నటువంటి యెహోషువకు సైతము దేవుడు ఆటంకంగా మార్చి వారి జీవితాలను అడ్డుగా నిలబడినటువంటి దేవుడిని అక్కడ చూడగలుగుతా ఉన్నాం. దేవుడు నీకు నాకు మనం మేలు చేయాలన్న ఆసక్తి చూపించే దేవుడు ఆయనే. కొన్నిసార్లు ఒక్క వ్యక్తి చేసిన పొరపాటు వల్ల అనేకులు ఆ నష్టాన్ని చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. కుటుంబంలో నీవు, నేను, అందరమును మనం చేసేటువంటి ప్రతి పని మన బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, మన బిడ్డలకు దీవెనకరంగా ఉంటుంది, మన బిడ్డలకు మేలుకరంగా ఉంటుంది. ఒక్క వ్యక్తిగా నువ్వు చేసే ప్రార్థన నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒక్క వ్యక్తిగా నువ్వు చేసేటువంటి దేవునికి అయిష్టమైన పని నీ కుటుంబం అంతటికి అది ఆశీర్వాదమును పోగొట్టేదిగా ఉంటుంది. ఆకాను చేసిన పని అక్కడ లక్షల మందిని సైతము ఇబ్బందులోకి నెట్టిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి ఆకాను ఇప్పుడు నేను యెహోషువతో ఒప్పుకుంటున్నటువంటి మాట ఏమిటంటే, నేను దేవుని ఎదుట పాపము చేసి ఉన్నాను. ఇక ప్రతిఫలం ఏంటో తెలుసా? చేతులు గాలిన తర్వాత ఇప్పుడు ఎంత చేసిన ఏం ప్రయోజనం? తర్వాత జరిగిన పరిస్థితి ఏంటి? యెహోషువ ఆ డేరాలోకి పరిగెత్తి చూసినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను, ఆ వెండి దాని క్రింద ఉండెను. కాబట్టి తీసుకొని యెహోషువ యుద్ధకు తీసుకొని వచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. తర్వాత యెహోషువయు తనకు కలిగినటువంటి సమస్తమును ఆకోరు లోయలకు తీసుకుని వచ్చి చాలండి. తన జీవితము ఆశీర్వాదకరంగా ఉండాల్సినటువంటి జీవితము, ఆకాను జీవితము ఆశీర్వాదకరంగా ఉండాల్సినటువంటి జీవితము, తన చేతులారా అతనే తన జీవితంను నాశనం చేసుకున్నాడు. కారణం ఏంటి? ఒకసారి అడిగాడు దైవజనుడు, నీలో ఉన్నటువంటి తప్పేంటో, పొరపాటేంటో నువ్వు ఒప్పుకో, చెప్పు అని చెప్పని అడిగినప్పుడు నాకేమీ తెలియదు అని చెప్పానని ఎన్నిసార్లు అడిగినా బొకాయించి చివరికి తన జీవితంను తానే నష్టపరుచుకునే వరకు అతను ఒప్పుకొనలేదు. దానివల్ల కలిగినటువంటి ప్రతిఫలం తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు. ఏమి ఇక కనుమరుగైపోయాడు, కాల్చివేయబడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది,
ఇదిగో దావీదు దగ్గరికి దేవుని మాట వచ్చినప్పుడు దావీదు, దేవా నన్ను 51వ కీర్తన 2వ వచనంలో నా దోషము పోవునట్లు, అదండి ఏమంటాడు, నా దోషము పోవునట్లుగా నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు. దావీదు దగ్గరికి ఎప్పుడైతే దేవుని వాక్కు వచ్చిందో, దేవుని మాట వచ్చిందో, దైవజనుడు వచ్చి చెప్పాడో, వెంటనే స్పందించి తన తప్పిదములు ఒప్పుకున్నవాడై కనకరించబడ్డానికి దావీదు తన మాటలు కారణమైనవి. కాబట్టి దావీదును దేవుడు అంటాడు, నా హృదయానుసారుడు అని పిలువబడేటువంటి దావీదుగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల, నీ గుడారములో ఉన్న దుర్మార్గతను నువ్వు తీసివేసిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. కాబట్టి మన జీవితంలో అభివృద్ధిని, ఆశీర్వాదమును పొందాలనంటే ఆయన వైపు చూడాలి. అలాగే మన గుడారములో ఉన్నటువంటి దుర్మార్గమును తీసివేయాలి. దేవునికి అయిష్టమైనటువంటి ప్రతిదీ ఏదైతే నీ హృదయంలో ఉందో, నీ గృహంలో ఉందో, వాటన్నిటిని కూడా తీసివేసుకోగలిగినప్పుడు నీ జీవితమును ఆశీర్వాదకరంగా మార్చడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి అయిష్టమైనది ఏది కూడా మన గృహంలో ఉండటానికి వీల్లేదు. దేవునికి అయిష్టమైనది ఏది కూడా మనతో ఉండటానికి కూడా ఏమాత్రం వీల్లేదు. ఎందుకనంటే సృజించినటువంటి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడికి నీవు నేను ఏమై ఉన్నామో సమస్తము తెలిసే ఉన్నది కనుక ఆయనకి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా ఉండగలిగినప్పుడు దేవుడు ఆశీర్వదించడానికి, నిన్ను అభివృద్ధిలోకి నడిపించడానికి ఆయన కోరుకుంటూ ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను బలపరచడానికి ఇష్టపడుతూ పలికిన ఈ మాట నీ జీవితంలో ఆశీర్వాదకరముగా మార్చబడునుగాక. అందరం కూడా